రైట్ సార్, రైట్. కుటుంబం బలపడితే సమాజం బలపడుతుంది, సమాజం బలపడితే దేశం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు గ్రామానికి ఎంతో చరిత్రాత్మకమైన రోజు. ప్రజల సమస్యలను తమ సమస్య మహిళా సంఘము అలాగే మండల మహిళా సంఘము ఈ విధంగా పిలవడం జరుగుతుంది. వీరి యొక్క దీని ద్వారా డ్వాక్రా ద్వారా చాలా సందర్భాల్లో చాలా కుటుంబాలు బాగుపడ్డాయని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. అలాగే వడ్డీ లేనటువంటి రుణాలు, అలాగే వీళ్ళకి కావాల్సినటువంటి రుణాలు, శ్రీనిధి రుణాలు అనేటువంటివి వీళ్ళందరూ కూడా అనుభవిస్తూ ఉన్నారు. వీళ్ళు ఈ టైంలో కూడా పేమెంట్ కూడా మన అదృష్టంగా భావిస్తున్నాం మేడం. మీరు జియో బిల్డింగ్ సంఖ్య వివాదాన్ని ఫస్ట్ సెకండ్ రికార్డు కట్టించాను. ఇది ఏప్రిల్లోనే కంప్లీట్ అయింది మేడం. సార్కు జొన్నల సీజన్ చేయంగా జొన్నలు కూడా బాగుండే మాకు ఇనాగ్రేషన్ కాబట్టి వారికప్పుడు మొక్కలు జొన్నలు బాగా సార్ మాకు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మీరు ఎంపీటీసీగా ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే చాలా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు మన బిజ్జూర్ గ్రామానికి, అలాగే ఉమ్మడి గ్రామ పంచాయతీ కోతులకు కూడా. అంటే మీ సేవలు అమూల్యమైనవి, మీరు చేసే పనులు కూడా తెలుసు ప్రజలకు ఏం చేస్తున్నారు అనేటువంటిది. అందుకే ఈసారి మీరు భారీ మెజారిటీతో సర్పంచ్గా గెలుపొందడం జరిగింది. ఒకసారి మన సర్పంచ్ గారికి గట్టిగా చెప్పాలి. అలాగే నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. ఇంతకుముందు మన వాడేకర్ లక్ష్మీనారాయణ చెప్పినటువంటి విషయం ఏంటంటే మహిళలు ఎప్పుడైతే పురోగతి సాధిస్తారో అప్పుడు ఆ ఇంటికే వెలుగు, ఆ ప్రోగ్రాంలో ఉన్న ఇటువంటి కార్యక్రమాలను తలపెట్టి మన వెన్నంటే ఉన్నటువంటి మన పెద్దలు శాసనసభ్యులు శ్రీ ఓఆర్ రామారావు పటేల్ గారు ఎంతో శాయశక్తుల మన గ్రామాలకు అభివృద్ధి పథంలో నడిపేయడానికి శాయశక్తుల కృషి చేస్తున్న వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథులు మన డిఆర్డిఓ మేడం గారు, అదేవిధంగా ఎంపీడీఓ సార్, ఎంఆర్ఓ సార్ మరియు ప్రతి అధికారులు మరియు సర్పంచులు, మహిళా సోదరి మనందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా నేను కూడా ఒకప్పుడు సీఎంగా పనిచేసిన డాక్టర్ మహిళలతో మహిళ ఏ రంగంలోనైనా ముందుకు వచ్చింది అంటే మేము ఏమంటారు, ఒక నానుడి ఉంటుంది, ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుందని. కానీ ప్రతి మహిళ విజయం ముందు పురుషుడు ఉంటాడు. అది కన్న తండ్రి మొదలుకొని భర్త వరకు, కొడుకులకు అందరూ మీరు ముందుండి నడిపిస్తేనే మేము మంచిగా అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నాం. మనకి కొంచెం ఒక చెడు అభిప్రాయం ఉంటుంది, డబ్బులు వస్తే రావు అంటే 1 year దాకా ఆగాలంటే కూడా ఆలోచించి చేస్తాం. అటువంటిది ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనుకడుగు వేయకుండా నా సర్పంచులందరూ మంచిగా చేశారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మరొకసారి మన మహిళలందరి తరఫున గట్టిగా చెప్పడం. సో మళ్ళీ ఇంకా ప్రోగ్రెస్ లో ఉండే అంటే 69 బిల్డింగ్లు ఈ బాయిన్సా మండలంలో మన ఎంసీసీ ద్వారా చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. దానికి మా యంగ్స్టర్ మా ఎంపీడీఓ గారికి ఈ సందర్భంగా అలాగే రికార్డ్ చేసిన ఈఏ మొదలు సూపర్వైజర్ చేసిన ఫీల్డ్ అసిస్టెంట్, మా ఈసీ, ఏపీఓ, అలాగే దీన్ని కోఆర్డినేట్ చేసిన మా ఏపీఎం టీం, వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా ఏం చేసినా మనకి ఎమ్మెల్యే సార్ అన్ని ముందుండి మీరు అడిగిన వాటిని అడిగినట్లు కాదనుకుంటే శాంక్షన్స్ ఇస్తున్నారు. సో మీరు కూడా ఏంటంటే మీరు తీసుకున్న పనులు కేవలం సీసీ రోడ్లే కాదు, సీసీ రోడ్లు ఇంకా మర్చిపోండి, వేరే వేరే మంచి మంచి పనులు ఉన్నాయి, మంచి బిల్డింగ్స్ ఉన్నాయి. విబి రామ్జీలో కూడా అడిషనల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఇవన్నీ చేసుకుందాం. సీసీ రోడ్డు అవసరమే కానీ అవసరానికి మించి చేసుకున్నాం కాబట్టి దాన్ని పక్కన పెడదాం. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ మీద అంటే అంగన్వాడీ కావచ్చు, జీపీ కావచ్చు, వివో కావచ్చు,
అట్లనే స్కూల్ కాంపౌండ్ వాల్స్ కావచ్చు, అడిషనల్ క్లాస్ రూమ్స్ కావచ్చు, ఇలాంటి వాటి మీద మనం ఫోకస్ చేస్తాం. అలాగే ఈ రోజు కూడా అది మీరు రావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మీ హయాంలో చేసిన పనులు ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో, ఇందాక వెంకరెడ్డి గారు చెప్పినట్టు లింక్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనకి ఇక్కడ లింబా కూడా దగ్గర ఉంది సార్, బిచ్చూరు టు లింబా. ఈ లింక్ రోడ్ కూడా సింప్లీ కూడా ఇందాక చెప్పడం జరిగింది. అలాగే ఎగ్జామ్ కూడా దగ్గర ఉంది, వానల పని. ఇలా ఈ 2-3 రోడ్స్ ఏవైతే ఉన్నాయో మీరు తొందరగా దీనిపైన దృష్టి పెడితే అనువుగా ఉంటుంది వెళ్ళడానికి రావడానికి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ అన్నగారు. అలాగే మాట్లాడే కన్నా ముందు నాయకత్వం అంటే ఏదో కాదు, ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడం. సేవ అంటే మాటలు కాదు, చేతుల్లో చేయించడం సేవ. పేద ప్రజలకి సంక్షేమమే సమావధిగా భావించే నాయకులు, మహిళా సాధికారతో గ్రామాభివృద్ధి విశేష కృషి చేసినటువంటి ప్రజా ప్రతినిధి కూడా. అలాగే అనసూయ ప్రైవేట్ ట్రస్ట్ నుంచి కొన్ని వేల మంది విద్యార్థులకు దారి చూపినటువంటి వ్యక్తి. అలాగే ఎటువంటి కష్ట సుఖాలున్నా కూడా నేనున్నానన్నటువంటి భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి మన పవర్ రామారావు పటేల్, మన ముదల్ శాసనసభ సభ్యులు ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం సార్. సార్ గట్టిగా మన కార్యక్రమాలు ఇది మా కలెక్టర్ గారు అనుకోండి, మా విజయలక్ష్మి పీడీ మేడం గారు అనుకోండి, చాలా పక్కడబందీతో అభ్యర్థి పత్రంలో తీసుకుపోవాలి. నేను దాదాపు తెలంగాణ రాష్ట్రంలో గత 2 సంవత్సరాలు అన్ని డిస్ట్రిక్ట్లో అక్కడ వెళ్ళడం జరిగింది. కానీ ఒక పరిస్థితి చూస్తే మన నిర్మల్ జిల్లా అనుకోండి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అనుకోండి, అక్కడికన్నా మనం చాలా వెనుక ఉంటాం. అక్కడ రోడ్డు, అక్కడ బిల్డింగ్స్, అక్కడ కళ్యాణ మండపం, చిన్న చిన్న విలేజ్ లో కూడా డివైడర్ తో స్ట్రీట్ లైట్ ఉన్న జిల్లాలో ఖమ్మం అనుకోండి, వరంగల్ అనుకోండి, నల్గొండ అనుకోండి, మహబూబ్ నగర్ అనుకోండి, ఈవెన్ నిజామాబాద్ జిల్లాలో కూడా చాలా డెవలప్మెంట్ ఉంది. కానీ మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా వెనుకబడి ఉంది. అయినా ఒక దృఢ నిశ్చయంతో మా నియోజకవర్గంకు డెవలప్ చేయాలి, మా నియోజకవర్గంకు అన్ని రకాల అభివృద్ధి చేయాలని నేను కష్టపడుతున్నాను. మీకు అందరికీ తెలుసు. ఏదైతే ఈరోజు మన దగ్గర రోడ్స్ కానీ, చిన్న చిన్న చెరువులు కానీ చాలా డ్యామేజ్ అయినా ఉన్నాయి. రోడ్స్ కూడా డ్యామేజ్ ఉన్నాయి, చెరువులు కూడా డ్యామేజ్ ఉన్నాయి. అవి అన్ని డ్యామేజ్ అయిన తర్వాత ఈరోజు చెరువులు కూడా డ్యామేజ్ అయిన తర్వాత వాటర్ లెవెల్ చాలా కిందికి పోతుంది. వాటర్ లెవెల్ అనేది ఇప్పుడు ఇంతకుముందు నేను చిన్నప్పుడు 40, 50, 60 ఫీట్ల నీళ్ళు తగ్గింది. ఈరోజు 400, 500 ఫీట్లు ఇస్తే కూడా నీళ్ళు తగ్గచ్చు. ఆ పరిస్థితి మన నియోజకవర్గంలో వచ్చింది.